జయ జగదంబే. శ్రీ విద్య లేదా అటువంటి మంత్రాల యొక్క ఉపాసనలు అంతకంటే కూడా ఆ దైవాల తత్వాలు ఒకటేనా లాంటి ప్రశ్నలు, లేదా దైవాలు ఒకటేనా, ఇద్దరు ముగ్గురు దాదాపుగా అలాంటి ప్రశ్నలే అడిగారు. కాళీ కృష్ణుడు, లలితమ్మ దుర్గమ్మ, రాజశ్యామల లలితాంబ రాజరాజేశ్వరి. ఒకటి కాదు, ఎదురు ఒకటి కాదు. ఈ ఒకటనేవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు నాకు. అంటే వాళ్ళ తత్వం మరి ఎలా విశ్లేషిస్తారో మహాత్ములు కొందరు ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. రామచంద్రమూర్తి శ్యామలాంబ, కృష్ణుడు లలితాంబ, లేదా వైసే వెర్స. కృష్ణుడు శ్యామలాంబ, రామచంద్రమూర్తి లలితాంబ. కాళీ కృష్ణుడు ఒకటేనా? దేని బట్టి చెప్తారు తత్వం? రంగును బట్ట, లీలను బట్ట? మూలతత్వానికి వెళ్ళిపోతాం అనుకోండి, అక్కడ సర్వం ఒకటే. ఒకసారి మనం అనుకున్నట్టుగా ఒక నదీ ప్రవాహానికి రకరకాల రేవులు ఉంటాయి, రేవులకి పేర్లు ఉంటాయి. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కొంత ఆ రేవిలో నీటి స్వభావం కొంత మారుతుంది. ఆ స్నానానికి సంబంధించిన అనుభవం వేరుగా ఉంటుంది, అంతే. లోతు ఎక్కువ ఉండొచ్చు, కొద్ది సుళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రశాంతంగా ఉండొచ్చు. దైవాల రూపాలు అంతే. మంత్రాన్ని బట్టి చూసుకుంటారు. కృష్ణ మంత్రంలో మీకు పంచదశ మంత్రం కలిపి ఉన్న సందర్భాలను చూశాను. కృష్ణాయ గోపీజన వల్లభాయ అని చెప్పి పంచదశ మంత్రం తర్వాత ఉండడం, అది ఎవరో సంపుటీకరణ చేసిన వ్యవహారమే తప్ప కృష్ణుడు లలిత ఎందుకు లలిత ఎందుకు లలిత? ఏ దైవం ఆ దైవమే. ఏ రూపానికి, ఏ అవతారానికి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. రూపంలోనే కాదు, వాటి ఏమనాలి, ప్రపంచంతో డీల్ చేసేటువంటి వ్యవహరించే తీరు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ జీవితం, వాళ్ళ వెనక్కి వెళ్ళిన మార్గం అన్నీ విడిగానే ఉంటాయి. ఒకటి అనుకుందుకు లేదు. కాళీకృష్ణుడు అయితే వరకు అక్షరాలు కొన్ని ఉంటాయి మంత్రాల్లో. నిజానికి మరి నేను చూసిన కాళీ మంత్రం, నేనే అధర్వణ భద్రకాళిలో కానీ దక్షిణ కాళి, అందులోనూ మరి కృష్ణ బీజాక్షరాలు ఏమి ఉండవు. కృష్ణ బీజాక్షరాలు కొండకుచో బాలలో ఉంటాయి కొన్ని. కాబట్టి మంత్రాన్ని బట్టి కూడా కాళీకృష్ణుడు ఒకట నాకు తోచదు, మంత్రాన్ని బట్టి. అలాగే దుర్గమ్మ, లలితమ్మ తప్పకుండా ఒకటి కాదు, తప్పకుండా ఒకటి కాదు. అలా మిగతావన్నీ ఒకలా చెప్పావు, ఇది ఒక్కటి ఒకలా ఎందుకు చెప్పావు? వెళ్ళి కలిశానండి, కాళీకృష్ణుడిని కలవలేదా? కలిశాను, కానీ దుర్గమ్మని లలితమ్మని ఏకకాలంలో కలిసిన సందర్భం ఒకటి వచ్చింది. ఒకసారి మీకు గుర్తుండాలి. ఎక్కడది? గోకర్ణం. అక్కడ అమ్మలు అందరూ కలిసేది ఎందుకో ఒక పున్నమికి. నన్ను అమ్మ రమ్మంది అక్కడికి. పెద్దాడు అక్కడికి వస్తారు రా,
మన వాళ్ళందరూ వస్తారని. అక్కడ నేను ఏం చేశానో మాత్రం నిజంగా నాకు గుర్తులేదు. అయితే మొట్టమొదట నేను వెతుక్కుంటున్న దుర్గమ్మ గురించి అప్పుడు చెప్పాను మీకు, ఆ వీడియోలో నేను చెప్పుంటా కూడా. ఎవరు చెప్పారు నాకు, దుర్గమ్మ అక్కడ ఉంది వెళ్ళు అని. వెళ్ళాను. ఆవిడ వేళ కొనది, పెద్దడా నీ గుర్తొచ్చేదేరా ఈ వేళ అని. అంత మాట అన్నావేమ్మా. ఎందుకంటే చెడ్డీ పాఠం కొంచెం పరితెప్పించిపోయి ఆ గురువుల దగ్గరికి తిరిగిన వాడిని నేను. కాబట్టి ఆవిడేదో వేళాకోవడం ఆడింది. సరే, ఆవిడేదో మాట్లాడుతోంది, తొట్లకి ఒకలాంటి కలకలం. అప్పుడు ఏమిటంటే లలితమ్మ వచ్చిందన్నారు. అలా వస్తుందా, అలా నడిచి వస్తుందా, ఏదో ఒక లేకపోతే వాహనం దిగి వస్తుందా చెప్పలేము. అక్కడైతే అప్పుడు ఆవిడ ఎంట్రీ. అంటే ఈవిడ దుర్గమ్మ వేళాకోళం. అరే మీ లలిత వచ్చింది వెళ్ళరా అని. సరే, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ పలకరించింది, ఏదో కూర్చోబెట్టుకుంది, ఏదో మాట్లాడింది. అక్కడ నేను ఎవరో నాకు తెలియదు, నా రూపం నాకు అనిపించలేదు. నేను ఇంటికి ఆడగా ఉన్నానో మొగ్గగా ఉన్నానో కూడా తెలియదు. మరి ఎరాని పలకరించింది కదా దుర్గమ్మ, అక్కడ మగానే ఉండుండొచ్చు కదా. అలా చెప్పలేమండి. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారో మనకి ఎలా కావాలో అలా ట్రాన్స్లేట్ అవుతుంది కనుక అది ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్గా మనం అనుకోలేం. అప్పుడు అలా పిలిచింది కాబట్టి మగాడినై ఉంటాలే, లేదు అలా. ఇంకొకటి ఏమిటంటే, ఇది నా అనుభవం, కలిసినప్పుడు అనుభవం. దానికే దుర్గమ్మ ఈ కొందరు రాక్షసుల్ని ప్రత్యేకించి, అంటే మహిషాసురుడైనా అట అరుణాసురుడైనా, వీళ్ళని చంపేటప్పుడు ఒక రూపం తీసుకున్న దేవి. ముఖ్యంగా మహిషమర్దినిగా ఆవిడ వచ్చినప్పుడు దేవతలందరి దగ్గర నుంచి వాళ్ళ తేజస్సుతో ఒక రూపాన్ని తీసుకుంది. మూల రూపం ఎవరిది అక్కడ మాట్లాడరు. లలితా పరమేశ్వర, రాజరాజేశ్వర మూల రూపం ఎక్కడి నుంచి అమ్మ వచ్చి వేరు దేవతల తేజస్సులతో తన రూపాన్ని దిద్దుకుంది అనేది అక్కడ చెప్పలేదు. మరి దేవి భాగవతంలో చెప్పారేమో నాకు తెలియదు, నేను అంత చదవలేదు. కాకపోతే ఈ ప్రత్యేకమైన రాక్షసవధ కోసం దేవతల తేజస్సు నుంచి పుట్టింది దుర్గమ్మ. పూర్వం వాళ్ళకి ఇచ్చిన శక్తుల్నే తను వెనక్కి తీసుకుని వాళ్ళ కోసమే ఒక ఏకత్రితమైన శక్తిగా వాళ్ళని సంహరించింది అంటారు. లలితా పరమేశ్వరి వేరే బ్రహ్మాండం నుంచి వచ్చినట్టుగా చెప్తారు. బ్రహ్మాండ పురాణంలో కూడా దేవతలు వెళ్ళి మన బ్రహ్మాండం అవతల ఉన్నటువంటి దేవిని తీసుకొస్తారు. సరే, దేవతల యొక్క శిరస్సుతో సహా తరిగి ఆ అగ్ని గుండంలో లేదా హోమగుండంలో వేస్తే అందులోంచి వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఒకసారి అంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు, లలితా పరమేశ్వరి చాలా శాంతమూర్తి అంటారు. ఊరికే మనుషులో జంతువులో తలకాయలు కాదు, సాక్షాత్తు దేవతల తలకాయలు తరిగి వేస్తే తప్పిస్తే తల్లి రూపం దిద్దుకోలేదు. అది భండాసురోధ కోసం ప్రత్యేకించి వచ్చిన దేవి ఆవిడ. కాబట్టి ఇద్దరి ప్రాదుర్భావానికి హేతువులు వేరే ఉన్నాయి, సందర్భాలు వేరే ఉన్నాయి, పూజా విధానాలు వేరే ఉంటాయి, వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి. నిజానికి నేను మా తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి అనుకుంటున్నాను. మా తమ్ముడు చెప్పడం ఎట్లాంటి, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎవరు, లెడ్ బీటర్ కాదు, చెప్తా ఒక్క క్షణం, ఆయన కొంత పేరు తేడా, జ్వాలాకులు కూడా అలాగే చెప్పాడు. ఈ ఫలానా నక్షత్ర మండలంలో దుర్గ ఉంటుంది అన్నాడు ఆయన.
అంటే మనం లలితా పరమేశ్వరి ఎక్కడ ఉంటుంది, అదేది మన మహాకైలాసంలో ఉంటుందని ఒకసారి చదువుతాం. ఇంకో చోట ఏమిటది, మన భువనేశ్వరి ఉండే చోటు, వీళ్ళు అందరూ చదువుతారు కదా, వీళ్ళు దాని పేరు ఒక వర్ణన మణిద్వీపం. మరి మహాకైలాసంలో మణిద్వీపం ఉంటుందా, నాకు కన్ఫ్యూజన్, నేను చదువుకోలేదు. అంచేత వాళ్ళు ఉండే నివాస స్థలాలు కూడా వేరే. ఎందుకంటే మనం లలితా పరమేశ్వరి ఎక్కడ నక్షత్ర మండలంలో ఫలానా చోట ఉన్నట్టుగా మనకేమి ఇక్కడ మనం వినలేదు. దుర్గమ్మ నక్షత్ర మండలంలో ఉన్నట్టుగా నాకు 2 ఎవిడెన్స్లు. ఏమిటి, ఒకటి ఈయన జ్వాలాకులు చెప్పాడు, మా గురుగారు ఒకసారి మన దగ్గరలోనూ ఉన్నటువంటి సూక్ష్మ నక్షత్ర మండలాలు వాటి గురించి ఏవో చెప్తున్నప్పుడు ఆయన చెప్పాడు జ్వాలాకులు నాకు. అది ఒకటి కాగా, యాజ్ రీసెంట్ యాజ్ ఒక 2 ఏళ్ల క్రితమేగా మా పెద్దమ్మడి కాలం చేశాడు. వాడిని మా గురుపతిని చెప్పింది నాకు, ఒక్కసారి మీ తమ్ముడిని పిలిచి మాట్లాడాను, బెంగ పెట్టుకుంటున్నావు కదా నువ్వు, ఆయన ఏమీ ఇబ్బంది ఏం పట్టలేదు, కావాలంటే ఒకసారి మాట్లాడు చూడు అని. అప్పుడు నేను పిలిచాను వాడిని. పిలిస్తే అప్పుడు చెప్పాడు వాడు, నేను చండీ దగ్గర ఉన్నాను. చండీ అంటే దుర్గా, ఆవిడ దగ్గర ఆవిడ మండలంలో ఉన్నానురా చెప్పాడు. ఒక పొజిషన్ చెప్పాడు, పెద్ద పొజిషన్లో ఉన్నానురా, ఆ పనిలో ఉన్నాను. అప్పుడు మీకు గుర్తుంటే వాడు చెప్పింది నాకేం అర్థం అవ్వలేదు, వాడు చెప్పిన పొజిషన్. వాడు అన్నాడు, నువ్వు కొంత క్లోజ్ అయి ఉన్నావు అన్నయ్య, అది నీకు దిగట్లేదు, ఇప్పుడు అక్కర్లేదు, మరి నువ్వు క్లోజ్ అయి ఉన్నాయో సరేలే. కాకపోతే వాడు దుర్గ దగ్గర లేదా చండీ యొక్క వేరే నక్షత్ర మండలంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా దుర్గా రూపం లలితా రూపం ఒకటి కాదు. అలా ఇంకా రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి, మరి రాజశ్యామల ఒకటేనా, మా సత్యవాణి గారు అడిగారు. అమ్మ ఇది ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, రాజశ్యామల లలితా త్రిపుర సుందరి వచ్చినటువంటి ఒక రూపం, ఆవిడలోంచి విడిపడింది ఆవిడ. సరే, ఆవిడకి తనము రాజమంత్రి ఇచ్చిందంటారు, మంత్రినిగా ఆవిడ నియామకం చేసింది. తర్వాత వారాహి అమ్మనేమో దండనాయికగా పెట్టింది అంటారు. సో వారాహి శ్యామల అమ్మ నుంచి వచ్చిన వాళ్ళు, లలితా త్రిపుర సుందరి నుంచి వచ్చిన వాళ్ళే. ప్రత్యక్షంగా వాళ్ళు ముగ్గురు ఒకటేనంటే మూల చైతన్యం ఒకటి కావచ్చు, కానీ రూపాలు ఒకటి కాదు, వాళ్ళు పనులు ఒకటి కాదు. ఏమో శ్రీక్రమంలో అంటే శ్రీ విద్యా సంప్రదాయంలో శ్రీక్రమంలో వాళ్ళు అమ్మవారి యొక్క ఏమంటారు దాన్ని, అమ్మ మండల్లో ఉన్న వాళ్ళే అవుతారు తప్ప అమ్మతో సమానంగా మనకి కనిపించదు. అయితే శ్యామలాదేవి తను ఒక విశాలమైన మండలానికి అధినాయికగా ఉంటుంది. అక్కడ శ్యామల వేరు, ఆ రూపం వేరు, దాని శక్తులు వేరు, దాని ప్రాభవం వేరు అన్నట్టుగా ఒకసారి నాకు మహర్షి ఇండికేట్ చేశారు. లలితమ్మ దగ్గర ఉండే రాజశ్యామల వేరు, పల్నా మండలం ఉండే రాజశ్యామల వేరు ఉంటుందిరా నాన్న అన్నట్టు చెప్పారు ఆయన. ఇంకాస్త ఎదరకెడితే నాకు శ్రీ విద్యోపాసనలో ప్రవేశపెట్టిన మా గురువు గారు చెప్పడం ఏమిటంటే, పంచదశి అంటే ప్రౌఢ 30sలో ఉంటుంది. ఈ మొత్తం అర్చనలు పూజలు ఆవిడకే చేస్తాం. రాజరాజేశ్వరికి వచ్చేసరికి వృద్ధ, ఆవిడికి పూజలు అంటే భౌతికమైనటువంటి తంతులు ఉండవు, అర్చన కూడా ఉండదు. ఆవిడ కేవలం జపము ధ్యానము మాత్రమే చేస్తాను నాయన. అది ఆ పైన ఏ శక్తి లేదు రాజరాజేశ్వరి పైన, అంటే లలిత పైన రాజరాజేశ్వరి అన్నట్టు చెప్పారు ఆయన. నేను మా సంప్రదాయంలో షోడశి ఇవ్వాలంటే మహాదీక్ష వాలి, అంటే పాదుకాన్ దీక్ష వాలి. దేయం దేయం నదే, దేయం దేయం శిరోదేయం నదేయం షోడశాక్షరి అనేవారు మాయగారు.
అంటే ఇచ్చుకో తలిచ్చేసుకో, షోడశ ఇవ్వకు అని. ఎందుకు ఇవ్వకు? దాచేసి మడిచేసి పెట్టెలో పెట్టేసుకునే రహస్యం ఇలా కాదు. దానికి సరిపోయే యోగ్యత ఉండాలి. అది పరీక్షించి అందుకు సమర్థుడై ఉంటే, దాని అంతటి ఆస్థ ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య ఉంటారు, కొందరు చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక విద్యలో అలా ఇవ్వకుండా. ఆధ్యాత్మికవాదులైన వాళ్ళు కూడా కొందరు చెప్తారు అప్పుడు అలా మంత్రాలు ఇవ్వకుండా దాచేసుకున్నారు. ఆధ్యాత్మిక విద్యలో మాత్రం ఇచ్చేస్తారా? జన్మాంతరాలు తిరిగినా ఎవరు ఆ స్థితి ఇవ్వరు. యోగ్యతతో సంబంధం లేకుండా కూడా ఒకసారి దొరకదు అది స్థితి. ఎందుకు? విశాలమైనటువంటి దైవీ ప్రణాళికతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికతలో ఆ గమ్యం ఇవ్వరు. అలాగే ఈ మంత్రంలో కూడా షోడశి ఒకానొక పారమాత్మిక స్థితిని ప్రతిబింబించేటువంటి మంత్రం కనుక దానికి తగినంత యోగ్యత పరిణతి ఉంటే కానీ ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాం అని ఉండదు, చూసి ఇద్దామనే ఉంటుంది. మరింతమంది శ్రీ విద్యలోకి రావాలని కోరుకుంటారు శ్రీ విద్యోపాసకులందరూ. కానీ అలా సులువుగా ఇప్పుడు మామూలుగా ఫోన్లోనూ ఆన్లైన్లో ఇస్తున్నారు. వారికి నమస్కారం. మరి వారు ఏ అర్హత చూసిస్తారు, తర్వాత తీసుకున్న వాళ్ళు ఎంత చేస్తారు లేదా ఎంత చేస్తున్నారు. ఆ గ్రూప్లో ఉన్నప్పుడు ఒకలాంటి ఉత్సాహం ఉంటుంది. 200 మంది కలిపి చండీ పాఠం చేస్తూ ఉంటానో, 400 మంది కలిపి లలితా సహస్రం పారాయణ చేస్తుంటానో, ఇంకో 1000 మంది కలిపి ఆయన ఎవరు శంకర్లది సౌందర్యలహరి పారాయణ చేస్తున్నారు అనుకోండి. ఒక జునూన్ అంటామే హిందీలో. ఒకలాంటి ఉద్విగ్నత, ఒక పెద్ద ఒక మహా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నాము అనేటువంటి ఒక ఉత్సాహం. అది నిలబడదు. పాలు పొంగులాగా విడివిడిగా మళ్ళీ సాధన చేసుకునేసరికి నిత్యం చండీ పాఠం కొన్నాళ్ళు చేస్తారు, 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు, తర్వాత నుంచి చేయరు. కొత్తగా మహాయుద్ధి నేర్పించారండి. ఇప్పుడేమో చండీ పాఠం నేర్చుకుంటున్నాం. చండీ పాఠం అయిపోయింది, మహాయుద్ధి చేస్తున్నాం. మీకేం కావాలి? చండీ పాఠమా, మహావిద్య? ఒకటి చేయాలి కదా, ఒకటి పట్టుకు పారాయణ చేయాలి, సాధన చేయాలి. అలా ఉండదు. సౌందర్యలహరి చేస్తారు, శివానందలహరి చేస్తారు, లలితా సహస్రం చేస్తారు. ఇవన్నీ చేయొద్దని అంటలేదు. ఒక సామూహికంగా చేయడంలో అందులో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. వైయక్తికమైన సాధనలో ఉండదు. దాంట్లోనే అలసిపోతారు. చెప్పానుగా, ఒకసారి మళ్ళీ బ్యాచ్ మారేసరికి ఈ విడివిడిగా చేసేటువంటి ఆ ఊపు ఉండదు. అది కష్టం. సస్టైనబిలిటీ అంటాం కదా, దీర్ఘకాలం మన్నది అది, ఆ ఉత్సాహం. సరే, ఇది లలిత రాజరాజేశ్వరి గురించి మా గురువు గారు చెప్పింది. అయితే మహర్షి వేరుగా చెప్పారు. మహర్షి వేరుగా చెప్పారు. లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ఒకే తత్వం నాన్న, వేరు కాల పరిధుల్లో వాళ్ళు పదం ఏం వాడాలో తెలియట్లేదు, ప్రత్యక్షతలోకి వచ్చారు. ఒకే దేవీ చైతన్యం 2 నామాలతో, కొద్దిగా దగ్గర రూపాలు. అంటే మా గురువుగారు చెప్పినట్టు ఈవిడ లలితా త్రిపుర సుందరి ప్రౌఢ, ఆవిడ వృద్ధా కింద లేదు. ఇద్దరు యవ్వన రూపంలోనే ఉంటారు, ఇద్దరు సౌందర్యవతులుగానే ఉంటారు. కానీ వేరు కాల పరిధులు అన్నారు ఆయన. కాలం అంటే యుగాలు కాదుట. మరి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? తెలియదు నాకు. అంతకుమించి ఆయన సమాధానం చెప్పలేదు. తెలుస్తుందిలే నాన్న, ఒక్కసారి అవతల ఒడ్డుకి వెళ్ళాక. అవతల ఒడ్డుకి వెళ్ళంటే ఎప్పుడు? ఈ శరీరంలో ఉండగానా లేకుండానా? అయితే
అప్పటికే నాకు కొంత కుతూహలం తగ్గింది. ఏమన్నా అంటే విషయాన్ని తెలుసుకుందాం అనేటువంటి తపన తగ్గింది. బాగా ఉండేది. ఇప్పుడు మీరు అందరూ ప్రశ్నలు వేస్తారే అంటాను, ఎందుకమ్మా అనేస్తానా? నేను తాతగారిని బుర్ర తినేసేవాడిని. మా గురువుగారిని అలాగే అడిగేవాడిని ప్రశ్నలు. ఒకటి అవతల చెప్పేవాడు ఉన్నప్పుడు తెలుసుకోవాలనిపిస్తుంది. దానివల్ల మనకి ఇప్పుడేం ఉపయోగం అనే ప్రశ్న వచ్చేసరికి మన ప్రశ్నలు పోతాయి. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నీకు షోడస్ ఇచ్చారు, కోడి చేసావా లేదా? మరి ఎందుకు లలిత ఎవరు రాజరాజేశ్వరి ఎందుకు రాలని అడుగుతున్నావు అని అనుకో మాస్టర్ లేదా గురువుగారు, సమాధానం ఉండదు. కాకపోతే తెలుసుకోవాలని ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలి? జపానికి సంబంధం ఉందా? లేదు. ఒక ఉత్సాహం. ఒక మహావిద్యను మనం ఉపాసన చేస్తున్నాం కదా, దాని పూర్వపరాలు తెలుసుకుందాం ఒకసారి. ఆమె ఎందుకు వచ్చిందో, ఏం చేస్తుందో. ఇంకా ఇప్పుడు నాకైతే కొంత జాగ్రత్తగా అయినా చెప్తా, అంటే నొచ్చుకోకుండా చెప్తారు. కానీ మిగతా పిల్లలు అడిగితే ఒక్కసారి తాతగారు ఇప్పుడు నీకేం కావాలో ఏ అమ్మాయినా ఇవ్వగలదు. అటు చూడ మన రాజరాజేశ్వరి అయినా ఇస్తుంది, లలితమ్మ అయినా ఇస్తుంది. ఎందుకంత వివరాలు అనేస్తారు ఒక్కోసారి అయినా. కాబట్టి అంతకు మించిన వివరాలు నా దగ్గర కూడా లేవు. పంచదశి షోడశి ముఖ్యంగా ఈ 2 మంత్రాలు కూడా రకరకాలుగా వాడతారు. పంచదశి అని మామూలుగా ఏదైతే వాడతారో అందులో 15 అక్షరాలు ఉంటాయి. కానీ మా సంప్రదాయంలో పంచదశి అంటే అది ఎవరు? బాల యొక్క బీజాక్షరాలు కలిపినట్టు సౌభాగ్య పంచదశి అని ఒక మంత్రం ఉంటుంది, అది ఇస్తారు. అలాగే షోడశి, నిన్న ఎవరో ఒక ఆవిడ చెప్పారు, పంచదశికి ప్రణవం కలిపి ఇది షోడశి అన్నారు మా గురువుగారు అని. నేను వెళ్ళలేదు అలా, నేను వెళ్ళలేదు. కొందరు ఎలా చెప్పాలి, లక్ష్మీ బీజం కలిపి పంచదశికి దాన్ని షోడశి అంటారు. అంటే 15 అక్షరాలు ప్లస్ 1 16. అలాగే 15 అక్షరాలు ప్లస్ ప్రణవం 16. కానీ పాదుకాంత దీక్షితులకు ఇచ్చేటువంటి షోడశి మహామంత్రం 28 అక్షరాలు ఉంటుంది. 28 అక్షరాలు. మొత్తం పంచదశి మంత్రాలు 15 అక్షరాలని 3 కూటాలుగా 3 అక్షరాలుగా లెక్కెడతారు. 15 అక్షరాలని 3 అక్షరాలుగా లెక్కెడతారు. ఒక్కొక్క కూటమి త్రికూటం కదా అది అంచేత. అలా ఇది దీనివల్ల ఏమొస్తుంది అంటే ఏం చెప్తాము, తెలుసుకునే ఉత్సాహం తప్ప అంతకు మించి మనకి ఏం రాదు. కాకపోతే ఏదన్నా ఒక మంత్రాన్ని పొంది ఆ అమ్మ యొక్క ఉనికిని, ప్రజెన్స్ని అంటాం కదా, దాన్ని అనుభూతి చెందేంతగా ఏదన్నా జపం చేయండి. దాని లెక్క వేరు, దాని ఆనందం వేరు. మా గురువుగారి లెక్క ఏమిటంటే ఇన్ని లక్షలు చేస్తే కానీ ఇంకో మంత్రం ఇచ్చేవారు కాదు. నేనైతే బాలలాట మంత్రం కోటి అయితే కానీ ఇంకోటి ఇచ్చేవాడిని కదా మా పిల్లలకి. మా పిల్లలంటే మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు వాళ్ళు. ఒక్కోసారి కోటి కాదు, కనీసం 30-40 లక్షలు 50 లక్షలు చేస్తే కానీ ఇచ్చేవాడిని కాదు. అంటే మినిమం 10,000 చేయాలని లెక్క. ఎలా సాగుతుంది ఈ రోజుల్లో? సాగించుకోవాలి, కావాలంటే సాగించుకోవాలి. అంటే అది వేరే ప్రపంచం. అది మనం కొద్దిగా ఎన్నుకోగలగాలి. మామూలుగా జీవించడానికి కావాల్సినటువంటి ఉద్యోగాలు గట్రా ఏం చేసుకోవాలో చేసుకుని కొంత సోషల్ లైఫ్ని దీనికోసం వదులుకోవాల్సి వస్తుంది. కొండకు పెళ్ళిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజు పార్టీలు, వేసవి విడుదలకి ప్రయాణాలు, ఇవి చేసుకోవద్దంటలేదు. అవి చేసుకుంటూ సాధన సాగదు. అప్పుడెప్పుడు ఆవిడెవరో క్రూజ్లో వెళ్ళేప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నారు కదా, ఆవిడ వేరే దారి లేదు. ఆవిడ భర్త పిల్లలతో వెళ్ళాలి.
కాబట్టి మరి వదిలేసుకోవాలా, ఎన్నాళ్ళు ఒక రోజులో మొత్తం తిరిగినాళ్ళు అంటే లేదులే అమ్మ చేసుకోండి అన్నాను. అది ఎక్సెప్షన్ మాత్రమే. దాట్ వాజ్ అన్ ఎక్సెప్షన్, నాట్ ఎ రూల్. ఓకే, అపవాదం, నియమం కాదు, సూత్రం కాదు. ఏమ్మా, కాబట్టి మంత్రాలు రూపాలు అవి తెలుసుకోండి, కాదన్నాం. కాకపోతే సమాచారం కంటే కూడా సాధన బాగుంటుందమ్మా. సాధన బాగా చేసుకోండి. మా దగ్గర మంత్రం లేదు కదా అన్నచ్చు మా సత్యవాణి గారు. లలితా సహస్రం ఉంది కదా తల్లి, చేయండి, ఎక్కువసార్లు చేయండి, సంఖ్య పెట్టుకుని. ఫలానా ఇన్నిసార్లు చేస్తా అనుకోండి, చేయండి. ఏమ్మా, అమ్మవార్లు రూపాలు, మంత్రాలు, స్వభావాలు ఇలా చల్లగా హాయిగా ఉండేటువంటి ఒక చర్చ ఒక్కసారి కాస్త ట్రాక్ మారుద్దాం. సత్యవాణి గారు అడిగారు, అకాల మరణాలు, ఆకస్మిక మరణాలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎప్పటికైనా మరణం ఏనాడు అది మిస్టరీగానే ఉంటుందమ్మా. ఫలానా కారణం అని తేల్చి అన్నప్పుడు చెప్పలేము. అంటే అన్నీ ఒక గాట కట్టలేము వాటిని. ఎవరెవరి జీవన ప్రయాణం అది ఎలా నిర్ణయించుకున్నారు? అందరూ ఈ జీవులందరూ ఇలా ఉంటారా, ఈ లక్షణాలు అందరూ ఇలా చనిపోతారా, అలా చెప్పలేం. చెప్పేస్తారు కదా. ఓకే, చాలామంది రైలు యాక్సిడెంట్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్న వాళ్ళందరూ కుమ్మికూడి రైలు యాక్సిడెంట్లో చనిపోతారు, లేదా ఏదో ఒక విస్ఫోటనలో చనిపోతారు. అది వాళ్ళ కోరిక, ఎలా ఉంటుందో చూద్దాం, అనుభవం అంటారు. ఇది నాకు థియరీయే. అదేమిటి విచిత్రంగా అనిపిస్తుంది, అదేమి కోరిక రయ్యా అని. అలాగే అకాల మరణాలు మనం అనుకోడు. ఆ జీవుడు అక్కడ ఉంటాడు, యాదృచ్ఛికంగా అక్కడ ఉంటాడు. అతని ప్లాన్లో అసలు చనిపోవడమే ఉండదు. అక్కడ 100 మంది చనిపోదాం అనుకున్న వాళ్ళు వస్తారు, ఒకడు అదే కూపీలో ఉంటాడు, ఆ భోగిలో ఉంటాడు. అతను సామాన్యంగానే అటువంటి ప్రణాళిలో భాగంగా రాడు. ఆయన అటువంటి అనుభవం కోసం రాడు, చనిపోతాడు. వీళ్ళు ఖచ్చితంగా అనుభవం సంగతి పక్కన పెట్టండి, ఆ షాకు కొన్ని ఏళ్ల పాటు అలా ఉండిపోతారు వాళ్ళు ఎత్రికలోనే. ఎవరో మహాత్ములు ప్రత్యేకించేటువంటి బ్యాచ్లు ఉంటాయి కొన్ని, వాళ్ళు ఎత్రికలోకి వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ షాక్ నుంచి బయటకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు. ఆ కాలం మనం అనుకున్నాం అనేది. అలాగే ఆకస్మిక యాక్సిడెంట్లు చాలాసార్లు డిజైన్ చేసుకొస్తారంటారు. మీకు జాతకంలోనే తెలిస్తే యాక్సిడెంట్లు కూడా ఇది ఎలా ఉంటుందో చూద్దామనే బాపతే అది కూడా. కానీ అక్కడ కూడా అంత ప్లాన్ చేసుకొచ్చినప్పటికీ కూడా ఆయుష్ వేరుగా ఉంటుంది. ఇలా రెండు పొంతం లేవు కదా అనిపిస్తుంది మనకి. వాడు వెళ్ళిపోదాం యాక్సిడెంట్లో అనుకున్నాడు, జాతకంలో కూడా తెలుస్తుంది, గ్రహ సంపుడు అలాగే ఉంది, మరి ఆయుష్ వేరుగా ఎలా ఉంటుంది? నిజంగా నాకు ఇంకా అర్థం కాని ప్రశ్న అది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు వాళ్ళ శేష ఆయుష్ మిగిలినంతకాలం అక్కడే ఉంటారు. అన్లెస్ ఎవరన్నా కలగ చేసుకుని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి ఇంకో చోట జన్మలోకి పంపడము, వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళడమో చేస్తారు. ఏది ఏమైనా సామాన్య మరణం ఒకలా ఉంటుంది, ఈ మరణాలు మాత్రం ఇబ్బందికరంగానే ఉంటాయి. మీకు ఒకసారి చెప్పాను నేను, కేదార్నాథ్లో జరిగినటువంటి 2013లో ఎప్పుడో జరిగిన మరణానికి 30,000 మంది 10,000 మంది అఫీషియల్ నంబరు, నిజంగా పోయినాడు 30,000 మంది అన్నారు. అప్పట్లో గురువు గారు అనేవారు కూడా, మంచి మనస్సు ఉండి
సాధనలో ఉన్నా లేకపోయినా ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటే అలాంటి సోల్స్ని కూడా తీసుకెళ్తారు పైకి. వీళ్ళని కంగారు పడకండి, బాగానే ఉంటుంది మీకు అని చెప్పడానికి. చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అంత ఒక్కసారి అంత మహా ప్రళయంలా వచ్చినటువంటి జలరాశి ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి చేసి అనుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిన సందర్భం కదా కేదార్నాథ్లో. వాడు చాలా కంగారు పెడతారట. వాడిని స్వాంతనపరచడానికే పెద్ద టైం పడుతుందట. మా చిన్నప్పుడు ఎక్కడ చిన్న తిరుపతి అని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది, ద్వారకాతం అంటారు. అక్కడ ఒకసారి పడవ తిరగబడిపోయేదట. సరిగ్గా ఇంకా రేవులోకి వచ్చే టైంకి చాలామంది చనిపోయారు. కొన్నాళ్ల పాటు అక్కడ ఆత్మలు అందరికీ తెలిసి గోవింద 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 అని ఏడుస్తూ ఆ ఆలయ ప్రాంగణంలో తిరిగేవిట. భయంకరమైన చిన్నవాడు. కథ చెప్తుంటే బాగా చిన్నవాడిని నేను, 5-6 ఏళ్ళు వయసు అనుకోండి. అంటే సో నాకు 61 అంటే 61లో పుట్టాను నేను. సో 5-6 ఏళ్ళు, 66, 67 టైంలో పడవ గల్లంత అయిపోయి చనిపోయారు చాలామంది. అప్పుడు మహాప్రోక్షణం చేసి అట్ట గుడి క్లోజ్ చేసి మహాప్రోక్షణం చేశారు అని చెప్పేది మా అమ్మ. మరి మా అమ్మ కొన్న సమాచారం ఎంత కరెక్టో నాకు తెలియదు, కానీ ఇలా ఉంటుంది నాన్న. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళేమీ పిశాచాలే తిరిగారా అంటే ఒక రకంగా పిశాచాలే, కానీ గోవిందనామం చేస్తూ తిరిగేవారు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఉత్తమగతి వచ్చేట్టుగా ఏదో సామూహిక కర్మకాండలు జరిపించారు. ఇవి జరుగుతాయి, సనాతన ధర్మంలో జరుగుతాయి అనుకోండి. మిగతా ధర్మాల్లో కూడా సంబంధించినవే ఉంటాయి. మన దాంట్లో మరి కాస్త స్పష్టత, కొంత వ్యవస్థీకృతంగానూ ఉంటుంది హిందూ ధర్మంలో. కాబట్టి అకాల మరణాలైనా ఆకస్మిక మరణాలైనా సుఖదంగా ఉండవు. ఒకానొక పుస్తకంలో, ఎవరిది, లెడ్బిటర్ పుస్తకంలో అనుకుంటున్నాను, నాకు ఐ కెనాట్ రికాల్, కొన్ని లక్షల మంది ఇప్పటి విషయం కాదు, చాలా కాలం క్రితం ఒక మహా దుర్ఘటన జరిగి చనిపోతారు. అంటే భయంకరమైన చావు. వాళ్ళని ఆ భయంలోంచి, చావు భయంలోంచి బయటికి తీసుకురావడానికి కొన్ని 100 ఏళ్ళు పట్టిందిట. కొన్ని లక్షల మంది హెచ్చరికలో ఉండిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా ప్రమాదం. మీరు చూడండి, హిస్టీరియా వచ్చిన వాళ్ళు లేదా కొందరు భయంతో వణికిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారో తెలియదు, ఒక రకమైన అనారోగ్యం అది. మీరు దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు అరిచేస్తూ ఉంటారు, కంగారు పడిపోతుంటారు. అలాంటి వాడు కొన్ని లక్షల మందిని హ్యాండిల్ చేయడం చూసుకోవడం ఎలా ఉంటుందో, అది ఈ దేవతా సమూహాలు కూడా కష్టమే వాళ్ళు హ్యాండిల్ చేయడం. కొన్ని 100 గ్రూపులు వెళ్ళి వాళ్ళని స్వాంతనపరుస్తాయట. స్వాంతనపరిచి అప్పుడు తర్వాత వాళ్ళ జన్మలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంచేది ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబు వేసేసారనుకోండి, కొన్ని లక్షల మందో కోట్ల మందో ఆవిరైపోతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిసి లోపల వాళ్ళు శరీరంలోంచి బయటకు వచ్చేస్తారు. కంగారుగా ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షలు కోట్లు ఒక్కసారి చూపించిన వాళ్ళు హ్యాండిల్ చేయడం ఎంత కష్టం. న్యూక్లియర్ వార్ జరగకుండా దేవతాగణాల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అవి జరగకుండా చూడడానికి ప్రధాన కారణం ఇది అంటారు. అంచేత అది అలాగే ఉంటుంది, సుఖదంగా ఉండదు. అయితే ఎవరు అడిగారు, అసలు పద్మజ గారు అడిగారు, ఎవరు అడిగారు పేరు గుర్తులేదు. అంత మొత్తం అంతా ఫ్రీ విల్, వాళ్ళు సంకల్పించి వాళ్ళు వెళ్ళి అక్కడ దూకేద్దాం అనుకుంటే కారణం ఏముంటుంది? లేదు, అంతా కారణం అయితే ఫ్రీ విల్ ఎక్కడుంది? రెండు ఒకదానికొకటికి విరోధాభాస కదా, ఎలా కుదురుతుంది? ఇది ఎలా ఉంటుందంటేనమ్మా, స్వేచ్ఛా సంకల్పం కూడా ఒక కారణాల పట్టీలోకి అమిరేలా చూస్తారు.
ఏది తీర్థం, ప్రసాదం ఉండదు. కారణం లేకుండా కార్యం జరగదా? అవును. కొండకు స్వేచ్ఛా సంకల్పాన్నే కారణం చేస్తారు. మీరు గమనిస్తే ఇదివరకు నేను చెప్పాను, జన్మకి కారణం ఏమిటి? ఒక కోరిక, ఒక కొత్త అనుభవం కావాలనుకోవడం, ఒక పాత కర్మకి రిట్రిబ్యూషన్ అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఇంతే కదా, ఈ 3 ప్రధానంగా చెప్తారు. అలా అనుకున్నప్పుడు ఈ కారణం ఏదైతే ఉందో, లేదా కొత్తది కావాలనుకోవడం అటువంటి కోరిక, అది స్వేచ్ఛా సంకల్పం. ఆ స్వేచ్ఛా సంకల్పాన్నే కారణంగా ఇంకో జన్మనిస్తారు. నేను చెప్పగలుగుతున్నానమ్మా, మీకు అర్థమవుతుంది. నేను నా పదాలు మీకు సరిగ్గా వాటి అర్థాలను క్యారీ చేస్తున్నా లేదని ఒకసారి చూసుకుంటున్నాను. నేను కారణం ఉండాలి, అది ఉంటేనే జన్మ ఉంటుంది. నేను ఇది మీ స్వేచ్ఛ, మీ అంటే ఎవరన్నా స్వేచ్ఛా సంకల్పాన్నే కారణంగా ఒక కర్మ చేయిస్తారు. కర్మ జన్మకి కారణం అవుతుంది. కన్ఫ్యూజన్ లేదు కదా. అంచేత స్వేచ్ఛా సంకల్పం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంతా ఒక కర్మో లేకపోతే దానికి కారణమే ఉంటే ఇంక స్వేచ్ఛా సంకల్పం ఎక్కడుంది? ఇంకొకటమ్మా, స్వేచ్ఛా సంకల్పం కూడా ఒక స్థాయి పరిణతి చెందిన జీవులకి ఇస్తారు తప్పిస్తే అక్రాస్ ది బోర్డ్ స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీ విల్ ఉండదు. అదేవిధంగా మీరు ఏదైనా మహాగురువుల దగ్గరికి వెళ్తారనుకోండి, అంటే మళ్ళీ ఎప్పుడు వాడే పదే, మీ జన్మని మీ కర్మని చూసి మీ జీవ ప్రణాళిక నిర్ణయించగలిగిన సమర్థులైన గురువుల దగ్గరికి మీరు పెడతారనుకోండి, అక్కడ మీ ఫ్రీ విల్ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తీవ్ర ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు కూడా సర్వస్వ శరణాగతి అంటా ఏమిటమ్మా అది? స్వేచ్ఛా సంకల్పం కూడా శరణాగతి, అక్కడ సరెండర్ చేసేవలసిందే. కాబట్టి మీరు అనుభవాలు పొందుతూ ఇక్కడ ఉన్నంత వరకు స్వేచ్ఛా సంకల్పం, అది కూడా ఒక స్థితి చేరేకేసమండి. జంతు ప్రపంచంలోంచి మానవ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే మీకు స్వేచ్ఛా సంకల్పం ఉంటుందని అనుకోను. అదేమిటి? ఉంటుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఉంటుంది అనుకోనేమిటి అన్నారనుకోండి, నేనేం మహాజ్ఞాన సర్వజ్ఞుడిన, కొంత అనుభవం, కొంత అప్పటికప్పుడు వచ్చే సమాచారం, అదే మీకు నేను చెప్పగలిగేది. సరే, విషయంలోకి వస్తే స్వేచ్ఛా సంకల్పం ఒక పరిణతి చెంది అనుభవాలు ఇంకా పొందేందుకు ఇక్కడ ఉండదలుచుకున్నవాడు. ధర్మిలా మీరు ఏదన్నా చివరికి వెనక్కి వెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు, ఉపాసన మొదలుపెట్టారు, లేదా ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళారు, ఏ క్రియాయోగమో మరొకటో చేశారు, అప్పుడు కూడా మీరు సరెండర్ చేయవలసిన వాటిల్లో మీ స్వేచ్ఛా సంకల్పం కూడా ఉంటుంది. మీరు అలా అంటే అలాగండి అనేస్తారు, అమ్మకైనా అయ్యకైనా గురువుకైనా. అంచేత స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది, కార్యకారణాలు ఉంటాయి, ఒకదానికొకటి వైరుధ్యం మాత్రం ఉండదు. ఏమ్మా చెప్పగలగాలని అనుకుంటున్నాను నేను. సిద్ధ పురుషులు, మహాయోగులు, కొందరు భిక్షాటన చేసుకునేటువంటి చాలా దుర్భరమైన జీవితం జీవిస్తున్న వాళ్ళకి మరణాన్ని ప్రసాదించి వాళ్ళకి జన్మ లేకుండా చేస్తారు. ఎక్కడ వెళ్ళలేదమ్మా ఇది, నేను ఎక్కడా వెళ్ళలేదు. అది భిక్షాటన చేయడం అనేది ఒక కర్మైనా అవుతుంది, లేదా ఒక ఎంపికైనా అవుతుంది. మహా దురదృష్టమైన కర్మ ఉండి భిక్షాటం చేసుకుంటే కానీ వెళ్ళదు రోజు, అదో దురదృష్ట స్థితి. ఒక యాసెటిక్ అంటాం ఆయన్ని నేను తెలుగులో ఏమనొచ్చు, ఒక యోగి అంటే మామూలుగా యోగం చేసుకునేవాడు కాదు, భిక్షాటంతో జీవిస్తూ, అంటే బై చాయిస్ ఎక్కడో ఆశ్రమంలో జీవిస్తా అనుకోండి ఎవరినో ఒక ఆయనది ఎంపిక, అది ఆయన అనుకున్నాడు. అది కాబట్టి రెండు విషయాల్లోనూ కూడా ఎవరైనా అఘోరాలైనా మహాయోగులైనా మరణం ఇవ్వాల్సిన పని ఏమిటి? పోని ఇచ్చారు, వాడు బాధ చూడలేక. మొట్టమొదటి విషయాలు చెయ్యరు, అలా
చెయ్యరు. ఎప్పుడు ఎవరన్నా మళ్ళీ వాళ్ళకి రికమెండ్ చేయాలి, చూడు వాడి పరిస్థితి బాగోలేదు, చాలా అనుభవించాడు, కొంత వెసులుబాటు, వ్యవధి, గ్యాప్ కోసం వాడికి ఆ విముక్తి కొన్నాళ్ల పాటు అనొచ్చు. కానీ చాలా 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 రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అలా ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి విషయం, మనం భరించలేని కర్మ మనకి ఇవ్వనే ఇవ్వరు అంటారు. మొత్తం ఎంత ఉన్నా సరే, మీ 100 రూపాయల కర్మ ఉంది, 10 రూపాయలే భరించగలరు, 8 రూపాయలు ఇస్తారంటారు. మనం భరించలేక గొగ్గోలు పెడతాం, వేరే కథ. భరించగలిగే క్షమత మనలో ఉంటుందని అంటారు. సరే, ఈ ప్రశ్నలోకి వస్తే మళ్ళీ ఎవరైనా అంత దుర్భరంగా ఉంది జీవితం అని ఎవరైనా మహాత్ములు కనుకరించే వాళ్ళని ఈ పోన్లే మళ్ళీ ఫ్రెష్గా వస్తాడు, ఆ కష్టం పడతాడు అనుకుని విడుదల చేస్తే అది కూడా జరగదని చెప్తున్నాను నేను. ఎక్కడన్నా తప్పిదారి జరిగితే వాళ్ళకేమీ జన్మరాహిత్య స్థితి అవి ఇచ్చే ప్రశ్నే లేదు. ఏ తర్కానికి ఏ నియమానికి అందని విషయం అది. మరి ఎవరైనా ఎందుకు చెప్పారో, మీకు ఆ సమాచారం ఎక్కడొచ్చిందో నాకు తెలియదు, నాకు తెలిసి అలా జరగదు. ఈ చావులు మరణాలు ఇది కొనసాగిస్తూ జన్మల్లోకి వెళ్తే ఎవరు యాస్పిరెంట్ ఎవరు అడిగారు, ఏమని, పాఠాలు నేర్చుకుంటాం మనం, ఒక జన్మలో పాఠాలు నేర్చుకుంటాం, కొంత సాధన కూడా చేస్తాం. వచ్చే జన్మలో మర్చిపోతే తప్పకుండా మర్చిపోయే సందర్భాలు ఉంటాయండి. భయపెడుతుంది అనుకోకండి. సారీ, ఆయన యాస్పిరెంట్ కాదు, ఆయన గెట్ రెడీ, ఆయన అడిగిన ప్రశ్న ఇది. ఉంటాయండి, ఆ సందర్భాలు ఉంటాయి, మర్చిపోతారు. అయితే దానికి కూడా కారణం ఉంటుందంటారు, కాకపోతే ఇప్పుడు కృష్ణుడు అంటాడు కదా, యోగభర్షుడైన వాడు మళ్ళీ శ్రీమంతుల ఇంట్లోనో సాధన చేసేవాడి ఇంట్లోనో పుడతాడు. అది స్వామివారి ఉద్దేశం. నిజంలో మరి జీవుడే ఎలాగ పిచ్చి వేషాలు వేస్తాడో ఏమిటో చాలామందే ఉంటారు. అలా ఒక జన్మలో ఒక మంచి స్థితిని పొంది తర్వాత జన్మలో మామూలు జీవితం గడపడం. మా గురుగారు అనేవారు, ఒక్కోసారి కొన్ని కోరికలు మిగిలిపోతాయి అంతటి స్థితిలో ఉన్నప్పుడు కూడా. ఒక్కసారి ఆ జన్మ ఎత్తేసి అది ఏదో కానిచ్చి వచ్చేస్తే మళ్ళీ వెనకొచ్చేయచ్చు కదా మన మార్గంలోకి అన్నట్టుగా ఉంటుంది అని చెప్పారు. ఒకానొక అవధూత, పేరు చెప్పాను ఎందుకంటే చాలా ప్రసిద్ధుడు ఆయన, చాలా ప్రసిద్ధుడు. అటువంటి వాడిని పట్టుకుని నేను ఆయనట ఇలా జన్మెత్తేట అంటే ఒళ్ళు మండిపోతుంది, ఆయన చంపేస్తారు. ఏమండి, ఆ అవధూత ఏం చేశారంటే, ఒక యోగినిలా జీవిస్తున్న ఒక అమ్మాయికి, అదేంటంటే యోగినిలా జీవిస్తే మరి పుట్టుకలు ఎలా ఉంటే సంసారాలు అవి వేరేలేండి, అలా కూడా ఉంటాయి. సరే, మొత్తానికి ఆ అమ్మాయి గడువుని పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమైంది, చిన్నప్పుడు మహిమలు చూపించేవాడు, నిజంగా భలే మహిమలు చూపించేవాడు. ఒక ఆయనకి ఎవరికో చెయ్యి రేపు పొద్దున యాంపిటేట్ చేస్తారంటే 5-6 ఏళ్ళ వయస్సులో తీసుకెళ్ళింది ఆ తల్లి ఆ పిల్లాడిని. ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆ ముసలాయన అంటే 50 ఏళ్ళు 55 ఏళ్ళు. తాత ఎందుకు ఏడుస్తాం, రేపు తాత చెయ్యి కట్ చేసేస్తారా, యాంపిటేట్ చేస్తారు. వీడు అడిగాడు 5 ఏళ్ళు పిల్లాడు, తాత చెయ్యి కావాలా నీకు అన్నట్ట. అన్నాడు, అవునరా తాత, చేయలేకపోతే టైప్ చేయలేను కదా, ఆయన గవర్నమెంట్ దాంట్లో టైపిస్ట్ ఏదో అనుకుంటాను, టైప్ చేయలేను కదా నాన్న, పని చేసుకోలేను, ఉద్యోగం వెళ్ళారా అన్నట్టు. అయితే చెయ్యి ఉంటుంది లేదా తాత, నీకు నేను చేస్తాలే అని ఆ చెయ్యి పట్టుకుని చేతులు తీసేట. వాడు వెళ్ళి కిటికీతో తీసుకెళ్ళమని వాడు అమ్మని, వాడు కిటికీ బయటకు విసిరేసాడు. ఏం విసిరాడు, ఏదైనా అలాగే ఏదో ఉందని మాత్రమే చెప్పింది ఆవిడ. మర్నాడు డాక్టర్ వచ్చి యాంపిటేట్ చేయక్కర్లేదు, ఆరోగ్యంగా ఉందన్నట్ట. అద్భుతం కాదు, అద్భుతం. మొట్టమొదటి వాడే చెప్పాడు నాకు, నువ్వు అమ్మవారి దర్బార్లోంచి వచ్చావు అంకుల్,
ఫలానా కారణంగా నేను పంపించేసింది అమ్మ అన్నాడు. తర్వాత ఎవరో చెప్పారు ఆ కారణం అలా అలా పెట్టబడింది, ఫలానా పని మీద కిందకి రావాల్సి వచ్చింది కాబట్టి ఏదో పెట్టారు అన్నది దానికే. అది వేరే ఎప్పుడు నా చర్చ. కాబట్టి అంతటి వాడు తర్వాత ఏం చేసాడు వాడు, ఇంజనీరింగ్ చదవరా, అది చదవలేదు. అదేదో ఇంకోటి చదవరా, సినిమాటోగ్రఫీ చేస్తా, అది చేయలేదు. సినిమా డైరెక్టర్గా నేను అదేదో కోర్స్ ఏదో ఉంటుంది అందులోకి వెళ్తాడు, అది చేయలేదు. ఆఖరికి ఏం చేస్తున్నాడో తెలియదు. ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో లేడు. ఇప్పుడు ఏముంటాయేమో 25 ఏళ్ళు 23 ఏళ్ళు అని ఉంటాయేమో వాడికి. ఎందుకు చెప్తున్నానంటే మరి ఈ జన్మలో ఎందుకు తీసుకున్నాడు? మహాత్ములు ఏమంటారంటే నువ్వు ఒక జన్మ వెంటనే ఒకటి చూసి అలా చూడకూడదురా నాన్న, ఒక జన్మ పరంపర 10 జన్మలు తీసుకో. అందులో ఇలాంటి పెద్దగా ప్రయోజనం మనకి కనిపించినటువంటి కొన్ని జన్మలు ఉంటాయి. ఆ జన్మల్లో వాళ్ళు ప్రఖ్యాతి చెందరు, ఎవరికి సహాయాలు చేసి మహత్యాలు చేసి మార్గాలు ప్రబోధించి ఏం చేయరు. సామాన్యుడిలా విచిత్రమైనటువంటి అనుభవాలు పొందుతూ ఆ జన్మ ముగించుకొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు. ఎక్కడ వదిలిపెట్టారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారట. కృష్ణుడు అన్నది అది. అంతేకాని జన్మ నెంబర్ 23 తర్వాత 24వ జన్మలో మళ్ళీ దానికంటే తర్వాత స్థాయి 25లో అలా లీనియర్గా ఉండదు అని నేనైతే అలా ఆ భగవద్గీతలో శ్లోకాన్ని అలా అర్థం చేసుకున్నాను. కానీ అలా లేదు, మా గురువుగారు కూడా అలా ఉండదు. మధ్యలో వేరే అంత ఇంపార్టెంట్ కాని జన్మలు ఉంటాయి అని చెప్పారు. తాతగారు అంటే చెప్పాను కదా మహర్షి, ఆయన కూడా అది చెప్పారు. నాయన ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, 1500 ఏళ్ళో ఎన్ని ఏళ్ళో అయిందనుకో, భూమి మీదకి వచ్చి అనుకుందాం. ఒక 10 మెయిన్ జన్మలు ఉన్నాయి. అంటే గబుక్కున్న పేర్లు చెప్తే నువ్వు అరే అది నేనా అనుకునే జన్మలు. అలా కాకుండా ఏదో గొట్టంగాడిలా పుట్టి ఏదో పని చేసుకుని వెనక్కి వెళ్ళిపోయిన జన్మలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒక వాక్యం చెప్తాను. నన్ను శాస్త్ర ప్రమాణం కోసం నన్ను నిలబెట్టకండి, నా దగ్గర ఉండదు అది. ఏంటి ఆయన వచ్చి బోన్ల నుంచి చెప్పడు తాత. సరే, రాముడు వచ్చాడు అనుకోండి, రావణుణ్ణి చంపే ప్రయత్నం చేసి అవ్వక వెళ్ళిపోయిన ఒక రూపం ఉందనుకోండి, చరిత్రలోకి రాదది. ఎందుకు నవ్వుతున్నానంటే ఇది విని ఎవరన్నా దొంగనా కొడుకు వీడు ఇతిహాసాలకి మహాత్ముల వీడిది అవతారుల జీవితానికి కూడా కొత్త నిర్వచనాలు చెప్తున్నాడు మొహం తాగలయ్య అనుకుంటారని నవ్వుతున్నాను. అందుకే అజ్ఞాతంగా ఉండిపోతే పర్లేదు, వేదిక మీద మొహం చూపిస్తే కొడతారు. కానీ ఏం చేద్దాం, వాస్తవం అలాగే ఉంటుందిట. నాకు రావుడు అంటే చాలా ఇష్టం, విష్ణు అంటే ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఏది ఉందో దాన్ని కాదలేము. మహావిష్ణువు సైతము వచ్చి ఇది పని అయ్యేట్టుగా లేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయట. మనకి ఏవైతే అవతారాలు మనం చెప్పాలన్నా రాక్షసుని ఈ రూపంలో వచ్చి చంపేశాడు. కానీ ప్రయత్నం చేసేవాడు చావనివి. ఓహో, ఈ పెర్మిటేషను, ఈ కాంబినేషన్లు, ఈ లక్షణాలు ఇవన్నీ పెట్టుకొస్తే అవదు, లేదా ఈ లక్షణం ఉంటే అవదు, ఈ లక్షణం మాత్రమే సరిపోదు, ఇలా అనేక గుణింతాలు వేసుకుని మళ్ళీ ఆ లక్షణాలు మార్చుకుని ఏం చేస్తే వాడిని చంపచ్చో అవి తెచ్చుకొని రావడానికి కూడా కొన్ని జన్మలు పడుతుంది. అది షాకింగ్గా ఉంటుంది కదా. మనం అనుకుంటాం భూదేవి వచ్చింది, విష్ణుమూర్తి అలాగా యోగనదిలో ఉన్నాడు, అమ్మ కాళ్ళు నొక్కుతోంది, వీళ్ళందరూ వచ్చి స్వామి మీరు రావాలి అంటే గంభీరంగా పదండి కిందకు వస్తున్నాను నేను అని చెప్పి బయలుదేరి డ్రెస్ మార్చుకుని కిందకు వచ్చి
కాసేపు దశరథుడు వాళ్ళతో ఆడేసుకుని 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి బాణం వచ్చి బయలుదేరాడు. ఏం లేదలా, ఇది ఒక అవతారం, ఇది ఖాయంగా అంతే, ఒక అవతారం. రావణుడు హ్యావింగ్ ది అప్పర్ హ్యాండ్, అవి కూడా ఉంటాయి, ఉన్నాయి. అంచేత మీరు అన్న ప్రశ్నకి నేను వేరే ఏది చెప్తున్నాను అనుకోకండి. మనం నేర్చుకున్న పాఠాలకి అంటే పరమాత్మకి తను ఒక్కొక్కసారి ఏమంటుంది దాన్ని ఏదో అంటారండి ఇంగ్లీష్లో, గుర్తు రావట్లేదు ఆ పదం. ట్రయల్ అండ్ ఎర్రర్. ఆయనకే రకరకాల లక్షణాలు పెట్టుకుని కిందకు వచ్చి మళ్ళీ పై మీదకి వెళ్ళి చేయాల్సి వస్తే మనం పాఠాలు మర్చిపోవడం నెక్స్ట్ జన్మలో పెద్ద విచిత్రం అండి. కాకపోతే మధ్యలో ఇంకొక వేరే అంత ప్రాముఖ్యత ప్రాధాన్యత అంత సాధన చెయ్యనటువంటి కొన్ని జన్మలు ఉన్నా ఎక్కడ ఆగేమో కృష్ణుడు అక్కడ వాగ్దానం చేశాడు. మామూలు మాట కాదు అది, భగవద్గీత అదొక రకమైన వాగ్దానం. కాబట్టి అక్కడి నుంచే మొదలవుతాడు, అక్కడి నుంచే మొదలయ్యాడు. మధ్యలో తర్వాత జన్మల నాడు వెంటనే లైక్ ఎ సెట్ లీనియర్గా అని అనలేదు కాబట్టి ఆయన కూడా తర్వాత జన్మేగా కాబట్టి ఆయన వాగ్దానం నిలబడిట్టే. కాకపోతే అలా అని చెప్పేసి చాలా ఎక్కువ జన్మలు ఏమీ ఆ సిద్ధస్థితిలో జారిపోయి ఉండరు, తక్కువ జన్మలే ఉంటాయి. సామాన్యులు తక్కువే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సామాన్య జన్మల్లో సిద్ధస్థితి ఏమాత్రమో గుర్తుండదు. ఆ శక్తులు ఉండవు, ఏముండవు, అటువంటి జ్ఞానము ఉండదు. చాలా సామాన్యంగా వెళ్ళిపోతుంది జీవితం. అందువల్ల అలా కూడా ఉంటుంది. సరే, ఇక్కడికి ఈ వేళకి ఇది చాలు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.